అంటే ఆమెతో పాటు జర్నీ ఉంది కదమ్మా మీకు సావిత్రి గారితో. మరి ఆమెలా సినిమాలు తీయకూడదని మీకు అనిపించలేదా? ఆమెలో సినిమా తీయకూడదంటే అక్కడ సావిత్రి గారు ఆమె కోసం సినిమాలు తీసుకున్నారు. జమినీ గణేషన్ గారి కోసం సినిమాలు తీసినట్టు నేను అనుకోలేదు. నేను ఇక్కడ నితిన్ గారు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది అలా అని నా పర్సనల్ ఫీలింగ్. అందులో సినిమాలు చేసాం. 3 సినిమాలు బాగా ఆడింది, 3 సినిమాలు పోయింది అంతే. బట్ ఐ డోంట్ థింక్ బయట అనుకునేటట్టు అప్పులు దట్స్ నాట్ ట్రూ. దోస్ అప్పులు మన చిన్నగా రోజు అందరు చేసుకునేదా అవంతా ఏంటి స్మాల్ థింగ్స్. ఇట్స్ నాట్ మేజర్. అమ్మో ఏమైపోతాము అలా. బట్ వాట్ ఈస్ ద మెయిన్ ఎవరికి లేకుండా ఉండే అసలు అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఇచ్చేసుకోవాలి. సో దట్ మనం ఉన్న ఆస్తుల్ని ఒకటి కొన్ని మళ్ళీ కొని అలా అమ్మేయడం కాకుండా దాని మీద మనకి ఇన్కమ్ వచ్చేటట్టు జనరేట్ చేసుకోవడం అంత తెలివితేటలు నితిన్ గారికి లేదు. సో నాకైతే అసలు మీకు లేదు అసలు. పిల్లలకు కూడా రాలేదమ్మా? పిల్లలు ఓకే, దే ఆర్ ఓకే వాళ్ళ వరకు. వాళ్ళకు కూడా అంత లేదు, జాగ్రత్త చేద్దాం అలా అంత లేదు, డబుల్ త్రిబుల్ చేద్దాం లేదు, డే టు డే లివింగ్ మేమంతా అంతే అంతే. ఫస్ట్ నుంచి కూడా అంతే. మా ఫ్యామిలీ కూడా అంతే. మా నాన్నగారు రేపు గురించి తర్వాత ఇవాళ గురించి వరకు హ్యాపీ. బట్ ఇలా బట్ వన్ థింగ్ ఏంటంటే అలా మనకి ఒక గడిచిపోతా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో మనం వదిలేసిపోయి అంత అలాంటిది. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్. ఒక ఐ కెన్ యూస్ దెమ్ ఆన్ రెయినీ డే బట్ ఐ హావ్ నాట్ యూస్ దెమ్ ఆల్సో. ఐ హావ్ నాట్ యూస్డ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అసలు లేదు, అది అసలు ఛాన్స్ లేదు ఎవరిని. అసలు నేను ఫస్ట్ టైం ఎవరినైనా ఫోన్ చేసి చాలా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాను ఒక్కొక్కప్పుడు. ఎప్పుడన్నా అది జరగాలి అంటే ఐ ఫీల్ దట్స్ బిలో మై డిగ్నిటీ. అయ్యా ఇంతనా అడగడం అలా అని చాలా కావాలంటే మనలో ఇంట్లో ఉండేది ఏదో ఒకటి అమ్మేయడమే అంతే తప్ప మన జ్యువెలరీ ఎంతకన్నా ఇంకోటి వెళ్ళి అడగాలన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి పెద్దగా నేను అనుకోలే. బట్ అది ఎంతవరకు సాగుతుందో చూడాలి. పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది అది పెట్టాలని, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు. మై డాటర్లా అమ్మాయి షీఈ్ ఎ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు అని ఒకటి స్టార్ట్ చేసాం. అలా ఆయన సాస్ బహు అంటే తెలుసు కదా, అత్తా కోడలు అది. అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ బేసిక్లీ నేషనల్ షూటర్ కదా, కోచింగ్ అవన్నీ చేస్తాడు ఇండియాకి. ఈ వాజ్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు. ఓ సూపర్. చిన్న రెండో వాడు ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదు. అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్. ఓకే. సో నా కోడల్ ఆల్సో షీఈ్ ఫారినర్, స్లోవేనియన్ అమ్మాయి. ఓకే. మనవరాలు ఉంది నాకు, ఒక మనవరాలు. పెద్ద బాబు కూతురు రెండో మనవరాలు కూడా ఉంది. సో దే ఓకే, వీఆర్ ఆల్ ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు. మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్, మేము మా కోసం బతుకుతాం బాగా. ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మా కోసం ఉంటాం. అండ్ ఒక కొడుకు 6'8", ఒక కొడుకు 6'3". పెద్దవాడు 6'8", చిన్నవాడు 6'3". అండి ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు అంత హైట్. 6'8". మా పెద్దవాడు 6'8", మా కోడలేమో 5'. అంతే. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట. రెండో వాడు 6'3", మా కోడలు కూడా ఆల్మోస్ట్ 5'9" టాల్, పెద్ద రెండో కోడలు కూడా. సో అట్లా హ్యాపీ. కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా? మేము మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుని 18 ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫైనలీ ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, పక్క పక్కనే ఉంటాం. అమ్మని చూసుకోవాలి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు, అమ్మని అర్థం చేసుకునే వాళ్ళే.
అమ్మని అర్థం చేసుకో. వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ. ఇది మామూలుగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు, మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది. స్వాతంత్ర సమర యోధుల గురించి విన్నాం, అట్లా ఉంటారేమో అంత ఫ్యామిలీ అంత. వీ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకొని, బికాస్ వీ డోంట్ సర్వైవ్, వీ నో వాట్ ఈస్ ద ట్రూత్. మేము మా కోసమే బతుకుతాం అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేమడ నువ్వు నాకు వచ్చి ఏమన్నా చేయగలవా, చేయలేవు కదా, అప్పుడు జస్ట్ అంతే అలా ఉండు, అంతేకాని నీకు నా అలా ఉంటాం మేము. బట్ వీ ఎంజాయ్ లైఫ్, వీ లైక్ టు ఈట్. కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను, రెస్టారెంట్స్ అన్ని కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను. అంతే హ్యాపీగా ఉంటుంది, అంతే. ఏమీ పెద్ద ఇదేం లేదు. బట్ ఒకటి నేను సోషల్ మీడియా కంటే ఇప్పుడు మా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సరే నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా రీసెంట్గా ఒక 3-4 డేస్ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను జాయిన్ అయినట్టు ఒకటి ఫోటోలు. దానికి నాకు తెలియదు అది వైరల్ అవుతున్నదని. పొద్దున్న 7 గంటలకే లేపేస్తున్నారు నన్ను. అండ్ జస్ట్ గారు ఇట్లా వచ్చిందండి, నిజమా అంటే ప్రో జగన్. అలాగే దీంట్లో ఇదేంటంటే బెస్ట్ ఏంటంటే యుఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాల్స్ వచ్చి పొద్దున్న లేపేస్తున్నారు. వాళ్ళకి అక్కడ నైట్ కదా. ఓ సో బ్యూటిఫుల్, మీరు జాయిన్ అవ్వ, చాలా హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ. అంటే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు. సార్ వాట్ ఇస్ దిస్, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నది ఇది లింక్, లేదే అలా. దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఆయన ఫోన్ చేసి, జయసుధా ఏమో ఇట్లా ఉంది అంటే మనం వేసేద్దాం అనుకున్నాం మేము సోషల్ మీడియాలో. బట్ జయసుధ గారిని అడగకుండా మనం చేయకూడదు, ఒక్క మాట ఆమెను అడగాలి అని నేను ఫోన్ చేశానమ్మా. ఏంటి సార్ నాకు తెలియదు, ఎక్కడ వస్తున్నదో కూడా తెలియలేదు సార్, లింక్ పంపించండి సార్ చూస్తాను. చూస్తే ఆల్మోస్ట్ అప్పటికే 12 అవర్స్కే 60,000, 70,000, 1,00,000 దాటిపోతూ ఉంది వ్యూస్. ఐ సెడ్ హౌ కెన్ దే బీ సో. దాని తర్వాత ఇలాంటి యూఎస్ నుంచి కాల్స్ ఇవన్నీ వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి కాల్స్. ఓకే, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. నేను అనుకుంటా హౌ కెన్ బి ఇంత ఇదిగా ఎట్లా అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లోటస్ పాండ్. జగన్ గారు లోటస్ పాండ్లో లేదు కదా, అది పాతది. అప్పుడు అది ఇప్పుడు వైరల్ అయితే ఇప్పుడు జాయిన్ అయిపోయింది. నాకు ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడే కలిశారు జగన్ గారిని, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ అలా అని అంటున్నారు. నాకు నిజంగా అనిపించింది, నాకు ఇట్లానే ఉంటుంది సోషల్ మీడియాలో ఉంటే నిజంగా. అదే మళ్ళీ ఇంకొకటి ఏదో వేరేదో ఇంటర్వ్యూ, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడే 4 అవర్స్ ముందు దానికి. సో వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వెరీ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ ఫోన్ చేసి, ఓ వాట్ అన్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ సో మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంత కామ్గా ఇంత స్ట్రెంగ్త్తో మీరు మాట్లాడారు అని చెప్పాను. సరే నా మళ్ళీ ఆ లింక్ కోసం వెతుకుతున్నాను, అది అప్పుడు తీసిందే. సో ఎట్లా ఇప్పుడు జాయిన్ అవుతున్నారా వైఎస్ఆర్సీపీలో? మీరు వేరే అంటే మీ అభిమానులు ఎవ్రీబడి వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది కదా, కొంతమంది కొంత వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది కదా. సో ఐఎమ్ నాట్ రైట్ నౌ, ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అండ్ నాకు ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు. నేను ఓన్లీ ఐ వాంట్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్. నేను మాత్రమే. అఫ్కోర్స్ మా మనోరాలు ఇది అవన్నీ ఉంటుంది, బట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.